ఎవరైతే 15,000 బడ్జెట్ లో ఒక మంచి మొబైల్ ఏదైనా చూసినట్లయితే ఖచ్చితంగా ఈ వీడియో మీకోసమే. ఈ వీడియోలో వచ్చేసరికి నేను చెప్పబోయే మొబైల్ వచ్చేసరికి ఫ్లిప్కార్ట్ లో ఒక మంచి రేటింగ్ ఉన్న మొబైల్. సో ఈ మొబైల్ వచ్చేసరికి చాలా మంది పర్చేస్ కూడా చేశారు. సో ఫస్ట్ దీని యొక్క మెయిన్ ఫీచర్స్ గురించి మాట్లాడుకుందాం. సో ఫస్ట్ దీని యొక్క మెయిన్ సైజ్ చూసుకుంటే 6.8 ఇంచెస్ అయితే ఉంటది అనమాట. ఫుల్ హెచ్డి డిస్ప్లే, ఎల్సిడి ప్యానెల్ అయితే దీంట్లో స్క్రీన్ కి అయితే ఉంటది. సో దీని యొక్క మెయిన్ రిఫ్రెష్ రేట్ చూసుకుంటే 144 Hz రిఫ్రెష్ రేట్ అయితే ప్రొవైడ్ చేస్తారు. సో 1200 యూనిట్ బ్రైట్నెస్ అయితే ఉంటుంది అనమాట. అదే విధంగా వచ్చేసరికి దీని యొక్క మెయిన్ కెమెరాస్ గురించి మాట్లాడుకుంటే, సో బ్యాక్ కెమెరా వచ్చేసరికి 15 MP మెయిన్ కెమెరా. సో ఈజీగా 4K వీడియోస్ అనేవి రికార్డ్ చేసుకునొచ్చు అనమాట క్వాలిటీగా. సో ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి 8 MP అనమాట. ఈజీగా ఈ కెమెరాతో వచ్చేసరికి 180p లో మీరు ఈజీగా రికార్డ్ చేసుకునొచ్చు అనమాట వీడియోస్ అనేవి. సో ఫొటోస్ కూడా క్లారిటీగా అయితే వస్తాయి అనమాట. విధంగా మెయిన్ గా ప్రాసెసర్ గురించి మాట్లాడుకున్నట్లయితే, సో డైమెన్సిటీ 6300 ప్రాసెసర్ అయితే ప్రొవైడ్ చేశారు. ఈజీగా ఏదైనా ఫ్రీ ఫైర్ లాంటి గేమ్స్ అయితే హ్యాండిల్ అయితే చేస్తుంది. పబ్జి ఇట్లాంటి గేమ్స్ అయితే సో లాగ్ అయితే నోటీస్ చేస్తారు ఈ మొబైల్లో. మొబైల్లో మెయిన్ హైలైట్ ఏదైనా ఉందంటే బ్యాటరీ అనమాట. 8000 mAh బ్యాటరీ అయితే ఉంటుంది. 45 watts సూపర్ హుక్ చార్జర్ అనేది బాక్స్ లోనే ప్రొవైడ్ చేస్తారు. సో ఈ మొబైల్ వచ్చేసరికి ఏదో కాదు, రియల్మీ నుంచి వచ్చిన కొత్త బ్రాండ్ రియల్మీ P4R. ఈ మొబైల్ వచ్చేసరికి ఫ్లిప్కార్ట్ లో 4.5 రేటింగ్ అయితే ఉంది. సో దీని యొక్క మెయిన్ ప్రైస్ గురించి మాట్లాడుకుంటే, ఫ్లిప్కార్ట్ వచ్చేసరికి 18,000 రూపీస్ అయితే ఉంది. ఈజీగా మీతో SBI కార్డ్, HDFC ఉంటే మీకు వచ్చేసరికి ఆఫర్ లో అండర్ 50K బడ్జెట్ లో అయితే ఈ మొబైల్ అయితే మీకు దొరుకుతుంది అనమాట. సో ఇట్లాంటి మరెన్నో మొబైల్ రివ్యూస్ కోసం ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మాత్రం అస్సలకైతే మర్చిపోకండి. మనం అయితే నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. జై హింద్.